పోస్టర్ ఆఫ్ పద్మవ్యూహంలో చక్రధారి. విత్డ్రా చేయమని డిపాజిట్ చేయమని మీడియా మీ మరి మిగతా ఇక్కడ మొత్తం తీసుకోవాలి. ముందుకు రండి. చెప్పు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే ప్రవీణ్ గారిని అండ్ శశిక గారిని, అశ్విన్ రెడ్డి గారిని ఒక పిక్చర్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రవీణ్ గారు, అశ్వు గారు అండ్ శశిక గారిని పిక్చర్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పిల్లకి అన్ని నాటుకోవాలి. ఆ పిల్ల సో నమ్మకాలని డబ్బులు పిల్ల మధునందన్ గారిని కూడా యాడ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లా బ్యాలెన్స్ బయట ఉన్నప్పుడే ఎక్కువ ముందుగా మనసు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద్వారా మనల్ని ఎడిటైజ్ చేస్తున్నటువంటి మహేష్ విట్టా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్తాను. పద్మవ్యూహంలో చక్రధారి. ఇంతవరకు రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటి కథలు చూసింటారు కానీ అక్కడ ప్రేమలు ఎలా ఉంటాయి, అక్కడ అనుబంధాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ టైం అండి. యాక్చువల్గా అయితే ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పొచ్చు కానీ పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవాలి. సినిమాలో 2 కాదు క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్లు, ఒక 8-9 క్యారెక్టర్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కి ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. నాకు రైటర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పేటప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ వెళ్ళండి మళ్ళీ ముందుకు రండి అనేవాడిని. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్న సంజయ్ అన్నకి అండ్ మా ప్రవీణ్ బ్రోకి చాలా కంగ్రాచులేషన్స్. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో, అంటే షూటింగ్ ముందు మేము ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మొత్తం అంతా అయిపోయిన తర్వాత అదే వచ్చింది. అండ్ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన గెస్ట్లు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఇక్కడ ఒక స్పెషల్ మూమెంట్ చెప్పుకోవాలండి. ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద కనపడ్డ సినిమా అన్నతోనే సమంతక మనీలో ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద చూసుకున్నా అండి. చాలా థ్యాంక్ యూ అన్న. అండ్ పెద్ద సినిమాకి ఎలాగైనా కానీ పబ్లిసిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్లేది మీడియానే. ఒక చిన్న సినిమా కోసం కూడా మీరందరూ వచ్చి మీరు చేసే ఎంకరేజ్మెంట్ కి చాలా థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ మహేష్ గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ గ్లామర్ వేరు, రేపు ఈ సినిమాలో కనిపించే పద్మ అనే గ్లామర్ వేరు. డెఫినెట్ గా మంచి క్యారెక్టర్ చేసినాయి. అండ్ అలాగే మహేష్ అన్న ఆయన అడిగిగా పంపేశాడు. అండ్ అలాగే నా క్యారెక్టర్ కూడా మంచి సపోర్టింగ్ క్యారెక్టర్. అండ్ ఈ రోజు ప్రెస్ చేయడానికి వచ్చినటువంటి గారికి అండ్ కమిటీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరి సపోర్ట్ మనకు ఉంటది. ఈ సినిమా సక్సెస్ అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు అని చెప్పేసి మీరు అన్ని చెప్తున్నారు. ఎవరు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే ఎదురుగా ఒక అందం ఉన్నప్పుడు ఎవరైనా చూస్తుంటారు కానీ మాట్లాడరు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. దాని నుంచి వచ్చి గాయకి అన్న యాంకర్ ఏమన్నా అద్దరిపోయింది అంటున్నాను. తప్పుడు అలా అనకూడదని చెప్పేసి మేషన్ అంటున్నాడు. సరే ఎనీవే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. రెడ్ ఎక్కడ లేదంటున్నాను, నా ఎదురుగానే ఉంది. థ్యాంక్ యూ పల్లెలు మనీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ అండి. సారీ, రైటర్ సుదర్శన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సుదర్శన్ గారు అంటూ ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడు మధునందన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్నో సినిమాల ద్వారా ఎన్నో క్యారెక్టర్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ సినిమాలో కూడా మరి అద్భుతమైన క్యారెక్టర్స్ తో మనల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మధునందన్ గారిని మాట్లాడవలసింది. గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అందరికీ. అండ్ మంచి ఒకేషన్, ఒక కొత్త బ్యానర్. అండ్ వాళ్ళు ఎంతో ప్యాషన్ తో వచ్చాడు. ప్రవీణ్ డాక్టర్ గా ఉంటూ చూసాము షూటింగ్ లో. ఒక పక్క కరోనా టైంలో పేషెంట్స్ కి హెల్ప్ చేస్తూ ఇటు సినిమా ప్రొడక్షన్ చూసుకుంటూ చాలా కష్టపడ్డాడు ప్రవీణ్. అండ్ సంజయ్ కూడా ఇది ఫస్ట్ సినిమాలో చేయలేదు అసలు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ తో బాగా చేసాడు. సో ఐ విష్ ప్రవీణ్ అండ్ సంజయ్ ఫస్ట్ సినిమాకి ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్సో ద హీరోయిన్ శీతల్ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్. అండ్ నాది అశ్వది చాలా బాగుంటది కాంబినేషన్ సినిమాలో. నేను అశ్వ కలిసి ఐ గెస్ చల్మోహన్ రంగా అశ్వది ఫస్ట్ సినిమా, చల్మోహన్ రంగా తన డెబ్యూ. సో ఫస్ట్ సినిమాలో కలిసి నటించాం, మళ్ళీ ఇప్పుడు నటిస్తున్నాం. అండ్ ఈ సినిమాలో మంచి ఎమోషనల్ క్యారెక్టర్ నాకు ఇచ్చిన సంజయ్ కి అండ్ అదే విధంగా ఫస్ట్ ప్రొడక్షన్ లో ఒక పార్ట్ అయ్యేలా ఐ మీన్ హెల్ప్ చేసిన ప్రవీణ్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్, మన ఎంటైర్ టీమ్ కి ఆల్ ద బెస్ట్. హోప్ దిస్ ఫిల్మ్ క్రియేట్స్ ద మ్యాజిక్ ఇన్ థియేటర్స్ అండ్ ఆల్సో ఓటీటీ అండ్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ సో మచ్. మధునందన్ గారు, అండ్ ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత. సో వ్యాలంటైన్స్ డే దట్ ఇది కూడా ప్రేమ కథ కాబట్టి ఎందుకంటే మీ ఫస్ట్ లవ్ స్టోరీ గురించి షేర్ చేయకూడదు. జస్ట్ ఒకటి ఫస్ట్ లవ్ చాలా ఉంటాయి. ఫస్ట్ లవ్ తో ఎవరు బేసిక్ గా ఈజీగా కనెక్ట్ అయిపోయి పెళ్లి చేసుకొని ఉంటుండదు. నాకు తెలిసి మీరు చెప్పండి, మీ నుంచే మొదలు పెడతాం. అది స్కూల్లో అయినా కాలేజ్ ఏదైనా సరే అలాంటి లవ్ స్టోరీ చాలా ఇప్పుడే వచ్చిన అద్భుతమైన ఐడియా కాబట్టి నేను చాలా డిప్లొమాటిక్ గా చెప్తాను. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. మా సంజయ్ని దర్శకుడిగా పరిచయం చేసిన ప్రవీణ్ కి వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు ఒకసారి పర్సనల్ ల్యాబ్ లో కనిపించినప్పుడు ప్రొడ్యూస్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరో బ్యాంక్ సినిమా చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది దాన్ని మెయిన్ లీడ్ చేస్తాడని. సో సంజయ్ మాకు ఎప్పటి నుంచో పరిచయం. మన జరిగిన మా టీఎండిఏ ఎలక్షన్స్ లో సినిమాకి ఎంత కష్టపడ్డాడో మా పక్కన నిలబడి కమిటీలో లేకపోయినా కూడా మా గెలుపుకు అంత కారణం ఏంటో జరిగింది. సో అందుకు మా ఫ్యామిలీ మెంబర్ కి జరుగుతున్న ఒక ఫంక్షన్ అనుకుని మేము అందరూ వచ్చాం. శ్రీరామాజీ గారిని, నేను గారిని, సుబ్బారెడ్డి గారిని, అలాగే కృష్ణదేవన్ గారి అలా వచ్చాం. సో ఒకప్పుడు మంచి కల్చర్ ఉండేది తెలుగు ఇండస్ట్రీకి. ఏ ప్రొడ్యూసర్ వచ్చినా వాళ్ళ గురించి ఏమి తెలియకపోయినా ఇద్దరు లెజెండరీ పర్సనాలిటీస్ వాళ్ళని పిలవగానే వెళ్ళి వాళ్ళని బ్లెస్ చేసి వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎవరంటే అందరికీ గురువుగా పిలుచుకునే గ్రేటెస్ట్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు, అలాగే మన భారతదేశంలోని వల్ల తెలిసిన మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు గారు. ఈ రోజుల్లో ఒక సినిమా ఇండస్ట్రీకి ఎవరైనా వస్తే కనీసం వాళ్ళు వెల్కమ్ చెప్పే సంస్కృతి పోయింది. ఒక చిన్న 2-3 హీరో సినిమాలు చేసిన హీరోని పిలిచినా వాళ్ళు తెలుస్తుండే కానీ వాళ్ళు రావట్లా. ఈ కల్చర్ మారాలి.
ఎవరైనా సరే తెలుగు ఇండస్ట్రీకి ఇప్పుడు ఏంటంటే 20% ఆఫ్ ఫిలిమ్స్ మాత్రమే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన టాప్ బ్యాలెన్స్, టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోలు చేయగలుగుతారు. మిగతా 80% ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంటే ఇలా కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్స్ వల్లే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 80% ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో మనం చాలా సాధారణంగా ఆహ్వానించాలి, వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి, వాళ్ళకి ఏదైనా అవసరమైతే మనం వెలుగుదలగా ఉండాలి. అలాంటి చర్య మేము కొత్తగా ఎన్నికైన తర్వాత ప్రతి కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని వాళ్ళు మన ఆల్రెడీ డైరెక్టర్ అయిన దర్శకుడికి రెండో అవకాశం, మూడో అవకాశం ఇచ్చిన, మొదటి అవకాశం ఇచ్చినా కూడా మేము ఫస్ట్ మేము తీసుకునే నిర్ణయం ఏంటంటే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ మన ఆఫీస్ కి ఆహ్వానించి వాళ్ళకి సాదర స్వాగతం చెప్పి వాళ్ళకి ఏమేమి మా సైడ్ నుంచి హెల్ప్ కావాలో అవన్నీ చేయడానికి ఇక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళకి ఒక 10 లక్షలు 20 లక్షలు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినా మా మాట స్థాయి వల్ల వాళ్ళకి ఏదైనా ప్రమోషన్ హెల్ప్ జరిగినా కూడా వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ ఏర్పడాలి. చాలా మందికి వాళ్ళ జరిగిన బెటర్ ఎక్స్పీరియన్స్ వల్ల మన ఇండస్ట్రీకి మంచి రావట్ల, అక్కడికి వెళ్తే చాలా మంది మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తారనే వాళ్ళు ఎక్కువ ఉంటారు బయట. సో ఆ సంస్కృతి కావాలి, తెలుగు ఇండస్ట్రీకి మంచి ఇంప్రెషన్ రావాలంటే అందరూ కూడా కొత్తగా వచ్చిన నిర్మాతల్ని వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఏం కావాలో సాయం నేను అప్పీల్ చేస్తాను తెలుగు ఇండస్ట్రీ ఉన్న అందరూ కూడా. సో ఆ చర్యలో మొదటి భాగంగా మేమే మా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ చేయబోతున్నాం. అలాగే పద్మవ్యూహంలో చక్రధారి టైటిల్ చాలా మామూలుగా ఉంది, నేటివ్ గా ఉంది. ఇందాక బ్యానర్ లో చూస్తే కూడా మన టైటిల్ చూస్తే కూడా చాలా తెలుగు నేటివ్ గా ఉంది. సో దాన్ని ఎఫర్ట్ చేస్తారు డెఫినెట్ గా. సంజయ్ రైటర్ గా కూడా చాలా సినిమాలకి దాన్ని పనిచేశాడు. ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఎంత సెన్సిబుల్ గా ఉంటుందో స్క్రిప్ట్ ఎంత చెప్పడో మనకు తెలుసు. సో రాయలసీమలో ఇప్పుడు దాకా ఒక యాక్షన్ సినిమాల ఇది చూశారు, ఒక లవ్ స్టోరీ చేశాడు. సో మీ అందరూ కూడా ఆదరిస్తారని, అలాగే చిత్రంలో యాక్ట్ చేసిన మన అశ్వరెడ్డి, అలాగే శశిక, వాళ్ళందరూ కూడా, మధునందన్ గారు, అలాగే మహేష్, వాసు, వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఈ సినిమా ద్వారా మంచిగా పేరు పెట్టాలని కావాలని కోరుకుంటూ ఎంటైర్ టీం సుదర్శన్ పరచుకోండి. ఎప్పటి నుంచో పరుచున్నారు సుదర్శన్ గారు, రైటర్, చాలా సెన్సిబుల్ రైటర్. సో సుదర్శన్ గారి కలం ఈ సినిమాలో మీరు చూస్తారు. సో అందరికీ కూడా ఎంటైర్ టీం అందరూ కూడా వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ. మా కాన్సెప్ట్ సో తిరున్నా పడుకున్నా తాగిన సినిమా, సో దానికన్నా మించిన లవ్ ఎవరికి ఉండదు. ఆ బ్యాచ్ ఇండస్ట్రీకి రాదు, ఫస్ట్ లో కూడా సినిమా అందరికీ. థ్యాంక్ యూ. సెకండ్ లవ్ చెప్పండి సార్, అందరూ మళ్ళీ అప్పించుకుంటారు. సెకండ్ లవ్ విజయలక్ష్మి గారు పంపిస్తారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు అశ్వరెడ్డి గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. పద్మాగా మనల్ని అలరించబోతున్నటువంటి అశ్వరెడ్డి. హలో అందరికి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నేను ఫస్ట్ టైం నేను మూవీలో చూసుకున్నది చైతన్య గారి మూవీలో, కృష్ణ చైతన్య గారి మూవీలో చల్మోహన్ రంగారం. నాకు ఫేవరెట్ అది ఇప్పటికీ. అలా స్టార్ట్ అయ్యి కొన్ని మూవీస్ చేయగా ఇప్పుడు ఈ మూవీలో నాకు పద్మాలే క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను ఫస్ట్ స్టేజ్ షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్. నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, రైటర్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ అడిగేదాన్ని, ఇది నేను చేయగలుగుతానా అని. 50% కూడా నాకు అంత కాన్ఫిడెంట్ ఎప్పుడు లేదు. బట్ వాళ్ళు కూర్చోబెట్టి నువ్వే చేయగలవు అని చెప్పి, అసలు నీకేం ఆలోచించు, ఏ కాంట్రవర్సీ కానీ ఏం మైండ్ లో పెట్టుకో, ఓన్లీ క్యారెక్టర్ గురించి మాట్లాడు, ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసిన ఏడుపు లాస్ట్ సెకండ్ వరకు ఏడుస్తూనే ఉన్నాను. ఈ సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను, అదే నా క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి డైలాగ్స్ అండ్ ఇంత మంచి సీన్ అది రాసినందుకు. అండ్ థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ అశ్వరెడ్డి అండ్ మురళీ గౌడ్ గారు సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎన్నో మంచి సినిమాల ద్వారా బెస్ట్ మూవీస్ అందించారు మనకు మురళీ గౌడ్ గారు. ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలో మళ్ళీ మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఎస్ అశ్వి గారు, ఫస్ట్ లవ్.
ఇంత మంచిగా ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ ఉన్నప్పుడు అలాంటి హార్ష్ మెమరీస్ ఇప్పుడు అవసరం లేదు. వీళ్ళందరూ చదివితే నాకు కూడా మూవీస్ అంటే ఇష్టం. అండ్ ఎవరైనా ఫస్ట్ సంపాదనలో అబ్బాయిలు అయితే ఖచ్చితంగా ఒక బైక్, ఫోన్, ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటారు. సో అలా నా ఫస్ట్ నేను చాలా ఇష్టపడి కొనుక్కుంటూ మస్టాంగ్ కార్. సో దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. చెప్పండి ఇప్పుడు సత్యాగా మనల్ని అలరించిపోతున్నటువంటి శశిక గారిని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తాం. ఆ హీరోయిన్ పద్మవ్యూహంలో చక్రధారి. Hello everybody. First of all, my name is not Sheetal. My name is Shashika. And thank you so much, media. First of all, I want to say for coming and for supporting us and for everybody, Casey sir and all who are sitting here. And Satya is my character name in this movie. And this movie is very simple, and we have tried really hard to make it the level best. So I just want to say all the best to the entire team, and thank you so much for giving me the opportunity. As this is my first ever movie, and I have a long way to go. So yeah, so that's it I want to say. Thank you so much. Thank you so much. And ఇప్పుడు మురళి గారు మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు మీ ఫస్ట్ లవ్ గురించి చెప్పాలి. ప్రశాంతంగా తప్పు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ ప్రవీణ్ గౌడ్ గారు మా తమ్ముడు పేరు ప్రవీణ్ గౌడ్. ఇప్పుడు కలిసి వచ్చాను. డాక్టర్ ప్రవీణ్ గారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో వేయించాం. సినిమా బాగా వచ్చింది. మీరు అందరూ ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చాను సంజయ్ గారికి, నిర్మాత గారికి, నా తోటి నటీనటులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ సంజయ్ సార్, ఫస్ట్ మీరు ఆటోమేటిక్ గా మీ ఫస్ట్ లో చెప్పండి, దాని తర్వాత మిగతా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ప్రవీణ్ రాజ్ కుమార్ అండి. నేను స్కిన్ డాక్టర్ని. రాయచోట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. హాస్పిటల్ ఉంది అక్కడ. మూవీస్ మీద ప్యాషన్ తో ఇక్కడికి వచ్చాను. ఇందులో నేను ఒక రోల్ చేశాను. మూవీ చాలా బాగా వచ్చింది. చిన్న మూవీస్, చిన్న బడ్జెట్ మూవీస్ అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్ కృష్ణ చైతన్య గారికి, డైరెక్టర్ శ్రీరామాదిత్య గారికి, వీరశంకర్ గారికి అందరికి చాలా థ్యాంక్స్ అండి. సుబ్బారెడ్డి గారికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ లవ్ గురించి ఈ సినిమాలో ఉంది ఫస్ట్ పాయింట్. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఫస్ట్ లవ్ ఉంటుంది. కొందరు సక్సెస్ అయ్యి ముందరికి వెళ్తాం, కొందరు ఫెయిల్యూర్ అవుతాం. బట్ తన ఫస్ట్ లవ్ వద్దే ఆగిపోయిన, తన లైఫ్ నరకం చేసుకుని దాంట్లోంచి ఎలా రిజల్యూషన్ తెచ్చుకున్నాడు మన మధు క్యారెక్టర్ ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్, మీకు చాలా కాలం గుర్తుంటుంది. తర్వాత పద్మ రోల్, అసలు ఎవరిని తీసుకుందాం, ఎలా చేద్దాం, టైటిల్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. డైరెక్టర్ గారేమో అశు పేరు చెప్పారు, చేయగలరా లేదా కన్ఫ్యూజన్. ఫస్ట్ రోజే తను చేసిన ఆ యాక్టింగ్, తను ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ జస్టిఫికేషన్ నాకు అది ఫస్ట్ రోజే తెలిసిపోయింది. చాలా థ్యాంక్ యూ సంజయ్ గారు. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈవెన్ అశు, భూపాలన్న, మధు గారు, శశిక, మహేష్ అన్న, వాసు, మురళీగౌడ్ గారు, రూపాలక్ష్మి గారు, ధనరాజ్ గారు అందరూ చేశారు. దీని అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కృష్ణ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, కొంచెం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి చెప్పాలి, ఈ సినిమా గురించి చెప్పాలి, చాలా ఉన్నాయి. మళ్ళీ ఉంటుంది, అది మాట్లాడదామండి. ప్రేమను బేసిక్ గా నేను నమ్మనండి, కాబట్టి నాకు దాంతో ఇబ్బంది లేదు. నాకు ఇష్టం మీదే మంచి అభిప్రాయం ఉంటుంది, కానీ ప్రేమ మీద పెద్ద అభిప్రాయం ఏం లేదు. అందుకనే కదా అది అలవాటు. నా తర్వాత నువ్వు చాలా ఫీల్స్ చేసావు, అవన్నీ ఇప్పుడు చెప్పేస్తాను. మరి అవి చెప్పేస్తున్నా
శ్రీరామ్ ఆదిత్య స్టోరీలో మంచి మంచి థ్రిల్లింగ్ ట్విస్ట్లు నాది జస్ట్ నార్మల్ ఉంది, మనోడిది అయితే చేజులు రన్నింగ్లు చాలా ఉన్నాయి. సో అవన్నీ చెప్పేసా జోక్స్ అపార్ట్ సార్. పైగా మా ఇద్దరిది మా వైఫ్ ఇద్దరిది కూడా పక్క పక్క బర్త్డేస్. సో బాగా మనోడు May 1st, నేను May 2nd, నాది August 1st, నా వైఫ్ది మనోడు August 2nd. అలా చాలా మీ ట్విస్ట్స్ ట్రైన్స్ అన్ని కూడా. జోక్స్ అపార్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఒకటి, నాకు చాలా మంచి మిత్రులు అందరూ ఇందులో పనిచేస్తున్నారు. 2, పద్మవ్యూహంలో చక్రధారి పేరు చాలా ఇదేంటి యూనిక్ గా ఉంది కాబట్టి దర్శకులు కానీ రచయితలు కానీ దానికి తగ్గట్టుగా పనిచేశారు అనేది వాళ్ళ కష్టం మాట్లాడుతున్నప్పుడు కనపడుతుంది. సంజయ్ తర్వాత మీరు చాలా వేదికల మీద మాట్లాడచ్చు కానీ ఫస్ట్ టైం చాలా గొప్పగా ఉంటుంది ఆ ఫీలింగ్. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ప్రవీణ్ మీకు కూడా అంటే దీస్ ఆర్ సమ్ మూమెంట్స్ విచ్ యూ చెరిష్ ఆల్ యువర్ లైఫ్. తర్వాత మీరు ఎన్ని చేసినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా ఆశ ఉందంటే నన్ను ఫస్ట్ రోజు కలిసిన దగ్గర నుంచి సినిమాని కన్నా ప్రొడ్యూసర్ నేను చెప్పాను ఇలా సుధాకర్ రెడ్డి గారు, త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని నేను చేసేస్తున్నానండి అన్న. ఇంకా అప్పటికి కథ కూడా ఏమన్నా ఇట్లా అంత పిచ్చి కళ్యాణ్ గారు అంటే. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు whenever I look at her, whatever she is doing, I'm very happy and proud. And Sashika, new girl in the town, I hope you make lot more movies here. And thank you అండి. ఎంత ఎప్పుడు మాట్లాడలేదు నాకే కొత్తగా ఉంది. సరే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య గారి ఫస్ట్ లవ్ గురించి చెప్పి అందరికి ఒక రూల్, మీకు ఒక రూలా? అంతమంది సినిమా అని చెప్పి నాకు ఇంకో పేరు చెప్తే బాగోదు. బట్ సరే సరే మనం మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్ళాక అందరికి జోక్స్ అపార్ట్. బట్ నాకు ఫస్ట్ యాక్చువల్లీ ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు ద బెస్ట్ థింగ్ అయింది ఏంటంటే నాకు అసలు అటు ఈ టీంలో ఎవరు తెలియదండి. ఆయన చెప్పినట్టు మేము ఒక డివిజన్ దట్ వీ టుక్ దట్ కొత్తగా ఏ సినిమా కొత్త ప్రొడ్యూసర్ కానీ ఒక కొత్త డైరెక్టర్ కానీ మేము ఏ వాట్ ఎవర్ వీ క్యాన్ డూ సెట్లీస్ వచ్చి ప్రమోట్ చేయడం అది ఎంత యూజ్ అవుతుందో కాదు నాకు తెలియదు. కానీ అసలు నాకు ఫస్ట్ కాల్ వచ్చింది వీరశంకర్ గారి దగ్గర నుంచి అండ్ వీణాత్య గారి దగ్గర నుంచి దట్ ఒక సినిమా లాంచ్ అవుతుందని. అండ్ అప్పుడు నేను సంజయ్ని కలిసాను. సంజయ్ అడిగాను టైటిల్ ఏంటి అని. సో ఆ టైటిల్ నాకు నిజంగా చాలా చాలా నచ్చింది. టైటిల్ మీనింగ్ ఏంటి అని అడిగా. అప్పుడు చెప్పాడు పద్మ వ్యూహంలో చక్రధారి అని. సో నేను పద్మ ఎవరో చక్రి అని అడిగాను. అండ్ నాకు యాక్చువల్లీ పోస్ట్ లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆశు యువర్ లుక్ యాక్చువల్లీ ఐ హావ్ నాట్ సీన్ లైక్ దిస్. అండ్ ఆశు అంటే యూజువల్లీ they look at something on a more glamour note అలా అనుకుంటారేమో కానీ బట్ బై ద వే లుక్ అయితే ఉందో ఐ థింక్ చెప్పాడు అందాలాక్షి లాగా చాలా పోయిటిక్ గా ఉంటుంది అని. డెఫినెట్లీ ఇట్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రవీణ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ హీరో టు ఆల్ ద బెస్ట్ సచ్గా. అండ్ మహేష్ నీ పేరు మంచిగా భలే స్పీచ్ ఇచ్చారు, వాయిస్ బాగుంది. వాసు అండ్ మధురంగ గారికి అండ్ లక్ష్మి గారికి ఆల్ ది బెస్ట్ అండి. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్ అందరికి కూడా.